వెల్కమ్ టు టైమ్ టీవీ. ఈరోజు తొర్రూరు మున్సిపాలిటీ ఎలక్షన్స్లలో ప్రచారంలో ఉన్నాము. 10వ వార్డు ముదసాని సురేష్ గారి ప్రచారంలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దగ్గర ఉన్నాము. ఇక్కడున్న సమస్యలు కానీ అభివృద్ధి కానీ ఎలా ఉందో వారి మాటలు తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, అభివృద్ధి ఏంటి, మీ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు మీ తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది కదా, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది, ఏం చేయబోతారు, ఈ వార్డులో ఉన్న సమస్యలు ఏ విధంగా ఉన్నది, పథకాలం ఉన్న పార్టీ ఏం పని చేసింది, ఇప్పుడున్న పార్టీ మీరు ఏం చేయబోతారు? ఒకటిగా ముందుగా నన్ను 10వ వార్డు టికెట్ ఇచ్చి నన్ను ఆశీర్వదించిన మా ఝాన్సమ్మకు అమ్మకు ధన్యవాదములు. మరి 10వ వార్డులో గతంలో నీటి సమస్య ఉండేది. మా వార్డు ప్రజలు నీటి సమస్యలు ఉన్న దగ్గర అన్న మరి మాకు ఈ సమస్య ఉన్నది, మీరు దీన్ని ఎలానైనా ఓవర్కమ్ చేయాలి ఇది అని చెప్పి అన్నారు. అన్న క్రమంలో నల్లాలని క్రమంలో 2 చోట్ల నా సొంత ఖర్చులతో 2 బోర్లు వేయించినాను. గతంలో ఈ సందులన్నీ సీసీ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. దాన్ని నా దృష్టికి తీసుకొచ్చినారు. నేను మా మేడానికి కూడా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినాను. మరి ఏదైతే ఉందో మన వచ్చిన 9,50,00,000లో నీకు కూడా ఈ వార్డు నుంచి కొన్ని సీసీ రోడ్లు ఇస్తా, డ్రైనేజ్ ఇస్తా అని చెప్పి చెప్పినది. అదే వర్డ్స్ని మన వార్డు ప్రజలు తెలియజేసిన నా మీద నమ్మకం ఉన్నది. వాళ్ళకు మేడం దగ్గర కొట్లాడగలుగుతాడు, తీసుకురాగలుగుతాడు అని చెప్పి అని నన్ను ఆశీర్వదిస్తుండ్రు ఈ ఎలక్షన్లలో. మరి నా వార్డులో చూసుకుంటే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నవి. అవి ఏవేవైతే అనుకుంటున్నారో, ఒకటి సన్నబియ్య పథకం. రేవంత్ రెడ్డి గారు ఏ ప్రభుత్వం కూడా, ఏ సీఎం కూడా ఆలోచన చేయని విధంగా ఆలోచన చేసి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబం 4 పూటల అంటే 3 పూటల అన్నం తినాలన్న కాన్సెప్ట్తో సన్నబియ్య కార్యక్రమం అనేది ముందు తీసుకుంటున్నారు. మరియు మళ్ళా గత ప్రభుత్వంలో కరెంటు సమస్యలతోనే కరెంటు రేట్లను పెంచి చేసి 100 రూపాయలు ఉన్న కరెంటు బిల్లును 500 చేసిండు. దాన్ని మళ్ళా యూనిట్ రేటు పెంచేసి చాలా సమస్యలకు ఇదేళ్ళు. పేద ప్రజలు కరెంటు బిల్లు కట్టాలంటే కూడా చాలా ఇబ్బంది పడేది. చాలా ఇబ్బంది పడి చాలా సందర్భాలలో మన దాని కరెంటు వాళ్ళు వచ్చి కరెంటు బిల్లు కట్టని క్రమంలో కరెంటు తొలగించి వాళ్ళను అంధకాంతులను చేసి ఉన్నారు. అదే ఆలోచనతోనే అలాంటిది నా పేద ప్రజలు ఉండకూడదు, అలాంటివి జరగకూడదు అన్న కాన్సెప్ట్తోనే ముందుకు పోయి 200 యూనిట్ల ఉచిత కరెంటుని మనకు మరి గవర్నమెంట్ రాగానే ఆమోదం చేసింది. ఇప్పుడు ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ఇక్కడ ఉన్న సీసీ రోడ్లు ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ఇంకా వేరే ఇంకేమైనా సమస్యలు కానీ గ్రామాలు కానీ ఇక్కడ ఉన్న విద్యా సమస్యల పరంగా విద్యా పరంగా మనకు హై స్కూలు మీకు తెలిసిందే మంచిగా ఉన్నది. దాన్ని కూడా కొన్ని సమస్యలు ఉంటే దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు ఫండ్ పెట్టి ఇచ్చి చేస్తున్నారు. మరి గ్రంథాలయం చూసుకుంటే ఆ గ్రంథాలయం గురించి కూడా మేము దృష్టికి తీసుకుపోయినాం. అది చిన్న ప్రాంతంగా ఉన్నది. దాన్ని ఒక పెద్దది చేసి అందరినీ అక్షరాభ్యాసులుగా చేసి అందరినీ నాలెడ్జ్ పర్సన్స్గా చేయాలని చెప్పి మేము తొర్రూరు తరఫున కోరుకుంటున్నాం. మరియు ఇందిరమ్మ ఇల్లులు కూడా మరి ఏ గవర్నమెంట్ కూడా ఆలోచన లేదు. గత ఇందిరమ్మ ఇళ్లలో వచ్చిన ఇల్లు మరి గత మన కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించింది. కానీ ఎవ్వరికన్నా ఒక్కరిని అడగండి ఇక్కడ ఉన్న వాళ్ళను, ఎవ్వరికన్నా పేదలకు ఒక ఇల్లు కానీ ఇల్లుకు సంబంధించిన ఏమన్నా వచ్చినాయా? ఏమైనా మాయా ముచ్చట్లు చెప్పుడు కాలాన్ని దాటిపించుకొని 2 టర్ములు సీఎం అయిన ప్రజలకు చేసింది ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే పేద ప్రజల గురించి ఆలోచన చేసి ఇలాంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. ఫ్రీ బస్సు కూడా ఈరోజు కాలేజీ విద్యార్థులు ముఖ్యంగా చూసుకుంటే కాలేజీ విద్యార్థులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు స్కూల్కి వచ్చి చదువుకోవాలనంటే చదువుకోలేకపోయినారు. బస్ పాస్ ఫీజు కట్టేందుకు పైసలు లేక గుడ్ల కాసుకుంటేందుకో లేకపోతే మేకలు కాసుకుంటేందుకో పోయే క్రమం కూడా చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఈ ఉచిత బస్సు వచ్చినాక వాళ్ళు హాయిగా వచ్చి వాళ్ళ చదువును కొనసాగిస్తున్నారు చాలామంది. మెజారిటీ
ప్రజలు నా అందు ఉన్నారు, వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా. దాదాపు మా మామగారు అన్నట్టు అదే తథ్యం కాబోతుంది కావచ్చు. చెప్పండి సార్, మీరు ఇప్పుడు బలపరిచిన సురేష్ గారి గురించి మీరు ఏం చెప్పగలరు? మా సురేష్ చాలా మంచివాడండి, ఆపద లేనాక మనం ఆడుకునేవాడు. ఈ 16 మనుషులే, నేను ఏ కష్టం వచ్చినా చూసుకునేవాడు. పదవిలో ఉన్న పార్టీ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఆయన చేస్తారని మీకు నమ్మకం ఉందా? పదవి లేనప్పుడే చేసిండు, చేయడు. పదవి లేనప్పుడే మాకు సహకరించిండు, కష్టానుసుగా ఆదుకున్నాడు, మంచి చెడు చూసిండు. 300 కాదు 400 మెజార్టీలు వస్తారు సురేష్, మీకు కావాలని నిలబెట్టినాం. ఓకే ఓకే, మీరు ఏమైనా మారిపోయింది ఓకే. సురేష్ గారు ఇప్పుడు ఈ 10వ వార్డులో నిలబడ్డారు కదా, మీ అభిప్రాయం ఏంటి? సురేష్ గారు మనకు అధికారం లేకుండా ఏదున్నా మన ముందు ఉండి అన్ని విధాలు ఆదుకున్నాడు మమ్మల్ని. 10వ వార్డులో ఏదున్నా ముందుండి ఏ విషయమైనా ఆపదైనా సంపదైనా మంచిగా చూసుకునే వ్యక్తి. అందుకే ఆ విషయంలో మేము 10వ వార్డు గురించి సురేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చింది. అదేవిధంగా సురేష్ గారిని ఖచ్చితంగా గెలుస్తాం. థ్యాంక్ యూ అండి. జై గుర్తుకే, జై గుర్తుకే, జై కాంగ్రెస్.